హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. వీడియోస్‌ను లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుంచి మరొక కథ. బాలభోగం. గుంటూరులో మా సొంత ఇంటికి మరమ్మతులు జరుగుతూ ఉండడం వలన మా నాన్నగారు బ్రాడీపేట ఒకటో లైన్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని అందులో ఉన్నారు. ఆయన ఆఫీసు వాళ్ళెవరో ఎక్కడికో వెళుతున్నారు. పులిహోర చేసి వాళ్ళకి రైల్వే స్టేషన్‌లో అందించాలి. ఎసట్లో బియ్యం పోసి పులుసు ప్రయత్నంలో ఉండగా అంతలో వాళ్ళు రావడం లేదని కబురు. దాదాపుగా 4 సేర్ల బియ్యం, అన్నం. ఆ పూట మేమంతా తిన్నాం. ఇంకా బోలెడు మిగిలింది. ఏం చెయ్యాలి? ఎట్లా చెల్లుతుంది? అని కంగారు పడుతోంది అమ్మ. ఏం పర్వాలేదు. ఇంట్లో నెయ్యి ఉందిగా అన్నది బామ్మ. మొన్ననే వీసెడు వెన్న కరగబెట్టాను అంది అమ్మ. మీరు సాయంత్రం ఆటలయ్యాక మీ తోటి పిల్లల్ని వెంటబెట్టుకుని రండి అని మాతో చెప్పింది మా బామ్మ. ఆ ఇంట్లో 4 వాటాలు. 12 మంది పిల్లలం ఉండేవాళ్ళం. కలిసి ఆడుకునేవాళ్ళం. మా ఇళ్ళ పక్కనే రైలు పట్టాలు. రైలు అంటేనే చాలా సరదా కదా పిల్లలకు. గూడ్స్ రైలు రాగానే గోడెక్కి పెట్టెలు లెక్క పెట్టేవాళ్ళం. ఆ వేళ ఆటలాడుకుని బామ్మ దగ్గరకు వెళ్ళాం. మా ఇంటి వెనుక పెద్ద అరుగు ఉండేది. కాళ్ళు చేతులు కడుక్కుని గుండ్రంగా కూర్చున్నాం. అప్పుడే ఎండాకాలం ప్రారంభమవుతోంది. ఆరుబయట చల్లని గాలి, పారిజాత పూల సువాసన. అమ్మ, బామ్మ సరంజామాతో వచ్చారు. మా అందరినీ సర్ది మధ్యలో తను కూర్చుంది బామ్మ. దాన్నిండా అన్నం పెట్టుకుని, అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవాళ్ళు అని మొదలుపెట్టేది. చెప్తూనే ఆ అన్నంలో కందిసున్ని, గోంగూర పచ్చడి, ఇంత నెయ్యి వేసి కలిపి టెన్నిస్ బంతి అంత ముద్దలు చేసి మా అందరికీ తలో ముద్ద పెట్టింది. అరక్షణంలో తినేసాం. రెండో ముద్ద కాస్త చిన్నగా. తరువాత మళ్ళీ పళ్ళెం నిండా అన్నం, మాగాయి, నెయ్యి. మళ్ళీ రెండేసి చొప్పున. ఓ పక్క కథ, రెండో పక్క ఆ ముద్దలు. స్వర్గం. కడుపు నిండినా తనివి తీరలేదు. తలో ముద్ద పెరుగన్నం పెడతా అని గిన్నె తుడిచి పళ్ళెంలో పెడితే చాలదేమో అని అనుమానం వచ్చింది. ఇంట్లో వాళ్ళ కోసం విడిగా ఉంచిన అన్నం కూడా తెచ్చి పళ్ళెంలో పెట్టింది అమ్మ. ఓ అరిటాకు కోసి తెచ్చింది. ముక్కలు కోసి తలొకటి తీసుకున్నాం. మజ్జిగ కాస్త ఉప్పు వేసి కలిపి తలో ముద్ద పెట్టింది. ఓ చిన్న మాగాయ ముక్క వేసింది. అది తినేసరికి కథ కూడా కంచికి వెళ్ళిపోయింది. అన్నం పాడైపోతుందేమో అని కంగారు పడ్డాను. మీ పుణ్యమా అని చల్లగొట్టేశారు అంటూ కుంపటి వెలిగించి అత్తెసర పెట్టింది అమ్మ. ఓసి పిచ్చిదానా! పిల్లలు ఉన్న చోట ఆహారం వ్యర్థం కాదు. దేవుడికి నైవేద్యం సమర్పిస్తే తిన్నాడని తృప్తి కలుగుతుంది. పిల్లలకు పెట్టుకుంటే అంతకు వెయ్యంతలు తృప్తి. కళ్ళెదురుగా బాలభోగం అంది బామ్మ ఆనందంగా. ఇంకా మా విషయానికి వస్తే ఇన్నేళ్లు గడిచినా ఆ రుచి ఇంకా నా నాలుక మీదే ఉంది. నా తోటివాళ్ళు కూడా చాలా సరదా పడ్డారు. మళ్ళీ ఎప్పుడు పెడతారు అని అడిగారు. చూద్దాం, మళ్ళీ ఎవరైనా చుట్టాలో ఎవరైనా ఆఫీస్ వాళ్ళో వస్తామని చెప్పి అన్నం వండాక మానేయాలి కదా! అప్పుడు అన్నాను. ఆ మాట మా బామ్మతో అంటే నవ్వేసింది. ఇంతోటి భాగ్యానికి ఎవరో వస్తానని మానేయటం ఎందుకు? కాస్త వీలు చూసుకుని మళ్ళీ పెట్టుకుందాం అంది బామ్మ. అవును, మనకి బియ్యం కొరత, పచ్చడి కొరత అంది అమ్మ. అప్పటి నుంచి నెలకి 1, 2 సార్లు మా పిల్లలకి బాలభోగం. మా నాన్నగారికి ట్రాన్స్‌ఫర్ అయ్యేదాకా. ఆ తరువాత కూడా వెళ్ళిన ప్రతి ఊళ్ళో మాకు బోలెడు మంది స్నేహితులు ఉండేవారు. మేము వెళ్ళిన ప్రతి ఊరికి మా బామ్మ వస్తూనే ఉండేది కానీ, ఎక్కడా బాలభోగం మాత్రం కుదరలేదు. నోస్టాల్జియా సంపుటి నుంచే మరొక కథ. నూపప్పు నూనె మిరియం గాజు. అప్పుడెప్పుడో పిల్లలు పుట్టక ముందు మా నాన్నగారు సామర్లకోటలో ఉండేవారు. మా వాళ్లకు ఉన్న బంధుప్రీతి అంతా ఇంతా కాదు. ఎవరైనా పొరుగుళ్ళో ఉంటే 50 మంది
వెళ్ళి వాళ్ళను చూసి వస్తే కానీ తోచేది కాదు మా నాన్నగారికి. కొత్త ఊళ్ళో కొత్త ఇంటికి తల్లి, తండ్రి, అత్తగారు, మామగారు వచ్చి ఆకు వేసుకుని భోజనం చేసి వెళితే గాని తృప్తి ఉండేది కాదు. అలాంటిది మా నాన్నగారు ఏ ఊరు వెళ్ళినా అందరూ పొలోమని రావలసిందే. వచ్చి 4 రోజులు విశ్రాంతిగా ఉండి, చుట్టుప్రక్కల ఉండే గుళ్ళు, గోపురాలు చూసి, ఓ సినిమా చూసేసి వెళ్ళేవారు. అలాగే సామర్లకోట కూడా తండోపతండాలుగా వచ్చారు. సామర్లకోటలో మామూలు గుడి కాదు. పంచారామ క్షేత్రాల్లో ఒకటి. కుమారరామం. ఆ గుడికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం ముఖ్యం. ఆ తరువాత సామర్లకోటకి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. నూపప్పు నూనె. అంబటి సుబ్బన్న అనే ఆయన గానుగలో ఆడించిన నూపప్పు నూనె. కావిళ్ళతో తెచ్చి ఊళ్ళో అమ్మేవారట. ఆ నూనె ముందు నెయ్యి బలాదూర్. వంటకి సరే, చేతి మీదకి కూడా పప్పు నూనె. నాన్నగారు ఉత్తరాల్లో ఆ మాటే రాశారట. మహారాజశ్రీ నాన్నగారికి అని మొదలుపెట్టి, ఉభయ కుశలోపరి అనంతరం నేరుగా విషయంలోకి వెళ్ళి, ఇక్కడ అంబటి సుబ్బన్న గారి గానుగలో దొరికే పప్పు నూనె రుచి వర్ణనాతీతం. పప్పు, గోంగూర పచ్చడి కలుపుకొని చారెడు నూనె వేసుకుని తింటే వైకుంఠం ముందు ఉన్నట్లే ఉంటుంది. అన్నం ముందు కూర్చుంటే మీరే గుర్తొస్తున్నారు. మీరు వీలు చూసుకుని వస్తే బాగుంటుంది. సంబోధన మార్పే గాని ఎవరికి రాసినా విషయం అదే. మహారాజశ్రీ మామగారికి, చిరంజీవి సూర్యానికి లేదా చిరంజీవి సౌభాగ్యవతి చిట్టమ్మకి ఈయన ఉత్తరం చూసి వాళ్ళ ప్రాణం నిలిచేది కాదట. వెంటనే ప్రయాణమై వచ్చేవారట. నూనె నాణ్యంగా ఉంటే చాలదు, అసలు పదార్థం కూడా ఉండాలిగా. గోంగూర, కొరివికారం వంటి పచ్చళ్ళు కూడా తెచ్చుకునేవారు. వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకొని, పప్పు నూనె వేసుకుని, ముద్ద కలిపి నోట్లో పెట్టుకుని, నిజమే నువ్వు చెప్పింది, జిహ్వ లేచి వచ్చింది. అక్కడా దొరుకుతుంది, కానీ ఈ రుచి రాదు. నెల్లూరు మొలకాలకుల్లాగా, గుంటూరు వారి గోంగూరలాగా ఇక్కడ పప్పు నూనె రుచే వేరు అని ఆనందపడేవారట. ఇక్కడ తినడమే కాకుండా ఊరికి తీసుకుపోదామని సరదా పడేవారు. అక్కడే వచ్చేది గండకత్తెర. నువ్వుల నూనె ఎవరి దగ్గర ఊరికే తీసుకోకూడదు. డబ్బులిస్తామంటే నాన్నగారు మనసు కష్టపెట్టుకుంటారు. కన్నతండ్రి దగ్గర, పిల్లనిచ్చిన మామగారి దగ్గర, తోడబుట్టిన వాళ్ళ దగ్గర ఎంత నూపప్పు నూనె అయితే మాత్రం డబ్బులు ఎట్లా తీసుకుంటారు? చూస్తూ చూస్తూ ఎవరో సమస్యకి పరిష్కారం చూపించారట. శాస్త్రార్థం ఓ అణానో బేడో ఇవ్వమన్నారట. నూనె దోసిట్లో పోసి తీసుకుపోలేరు కదా. ఓ జర్మన్ సిల్వర్ క్యాన్ కొని దాంట్లో ఒక వీసెడో 2 వీసెలో నూపప్పు నూనె పోయించి ఇచ్చి సాగనంపేవారట నాన్నగారు. అసలే బంధువులు వస్తే ఆ ఖర్చు, పైగా నూనె ఖర్చు. అంబటి సుబ్బన్న గారి దగ్గరకెళ్ళి ప్రస్తుతం డబ్బు లేదు, మళ్ళీ వారం ఇస్తాను అనేవారట నాన్నగారు. నెల తిరిగేసరికి 1000 రూపాయలు జీతం తెచ్చుకునే ఉద్యోగస్తులు మీరు. మీ దగ్గర సొమ్ము ఎక్కడికి పోతుంది? పట్టుకెళ్ళండి అనేవారట అంబటి సుబ్బన్న గారు. బాకీ డబ్బులు ఇవ్వటం, మళ్ళీ అప్పు పెట్టి నూనె తీసుకోవటం అనంతంగా సాగిపోయింది. హఠాత్తుగా ఆ ఊరి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యేసరికి చూస్తే నూనె బాకీ 70 రూపాయలు తేలింది. అంత డబ్బు హఠాత్తుగా ఎక్కడి నుంచి వస్తుంది? అటువంటి ఆపత్కర సమయంలో ఆదుకునేది కాంచనం ఒక్కటే. అమ్మ చేతి మిరియం గాజుల జతలో నుంచి ఒకటి అమ్మి నూనె బాకీ తీర్చి ఎలాగో వెళుతున్నాం. ఇంత కమ్మటి నూపప్పు నూనె మళ్ళీ దొరకదని అంబటి సుబ్బన్న గారి గానుగ దగ్గర నుంచి 4 వీసల నూనె కొనుక్కుని తీసుకువెళ్ళారు. ఏళ్లు గడిచినా ఆ నూనె నాణ్యత చెక్కు చెదరకుండానే ఉంది. మనలో చాలామంది ఆవకాయకు వాడే నూనె అంబటి సుబ్బన్న గారిదే. పొడి అక్షరాల్లో ఏఎస్ బ్రాండ్ నూనె అంటున్నాం. ఈ కథలు గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.